శ్రీమాత్రే నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఆ దక్షిణామూర్తి యొక్క స్వరూపం అంటే చాలా గొప్పది. తమిళనాట మీకు చాలా దేవాలయాలలో దక్షిణామూర్తి కనపడతారు. మన ఆంధ్రదేశంలో దక్షిణామూర్తి యొక్క స్వరూపం అంత ఎక్కువగా కనపడదు. కానీ ఇవాళ ఆశ్చర్యం ఏమిటంటే, పొద్దున శంకర భగవత్పాదులకి అభిషేకం జరుగుతున్న సమయంలో నేను ఆ మెట్టు మీదకి అటువైపు ఉన్నవాడిని ఇటువైపుకి జరిగి కూర్చున్నాను. వెనక నుంచి ఎండొస్తోందని కూర్చున్నప్పుడు మా గోపాలకృష్ణ గారితో ఏదో దక్షిణామూర్తి గురించి 4 మాటలు ఎందుకో ప్రస్తావన వచ్చి మాట్లాడుతుండగా సత్యనారాయణ రెడ్డి గారు అన్నారు, ఆవిడ అమ్మవారు కదండి అన్నారు. అంటే అలా శిఖరం వంక చూశాం. విచిత్రం ఏమిటో తెలుసా అండి, దక్షిణామూర్తి స్తోత్రాన్ని చేసినప్పుడు బహుశः శంకరాచార్యుల వారు ఎలా కూర్చుని ఉండి ఉంటారో ఈ దేవాలయంలో అలా ఉంది భంగిమ. ఎందుకో తెలుసా అండి, శంకరాచార్యుల వారి దేవాలయంలోంచి పైకి చూసినప్పుడు ఎదురుగుండా దక్షిణామూర్తి ఉన్నారు. కానీ ఆ దక్షిణామూర్తి యొక్క మూర్తిలో కించెత్తో పొరపాట్లు దొర్లేయనుకోండి, ప్రధానంగా వారి కాలి కింద ఉండవలసినటువంటి అపస్మారుడు అనేటటువంటి రాక్షసుణ్ణి చిత్రించలేదు. అది బహుశः శిల్పి దోషమని నేను అనుకోవట్లేదు. ఆయనకి ఇచ్చినటువంటి ఆ మూర్తి బహుశా సరైంది ఇచ్చి ఉండరు. లేకపోతే అది కూడా ఉండి ఉంటే దానికి ఒక టోటాలిటీ అంటామే, ఒక పూర్ణత్వం చక్కగా వచ్చి ఉండి ఉండేది. అది లేదు ఆ మూర్తిలో. కానీ ఎనివే అది చక్కటి దక్షిణామూర్తి యొక్క స్వరూపం ఎదురుగుండా ఉంది. అందులో ఒక మాట అంటారు, మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. దక్షిణామూర్తి యొక్క స్వరూపం ఆయన ఎవరో కాదు, పరమశివుడే. పరమశివుడే దక్షిణామూర్తి అన్న పేరుతో ఉన్నారు. దక్షిణామూర్తి అన్న పేరుతో ఎందుకున్నారు అంటే, శివ అన్న శబ్దం దేన్ని చెప్తుంది అంటే మంగళము అన్న మాటని చెప్తుంది. ఎప్పుడెప్పుడు శివ అని మీరన్నా అది మంగళం. ఎప్పుడెప్పుడు మంగళం కావాలనుకుంటారో, ఎప్పుడెప్పుడు మంగళం ఉండాలనుకుంటారో అప్పుడప్పుడు శివ శబ్దాన్ని పలుకుతారు. కాబట్టి ఆ శివుడు మంగళప్రదాత. అటువంటి శివుడు ఒకనాడు దక్షిణామూర్తిగా ఉన్నాడు. ఎందుకు దక్షిణామూర్తిగా ఉన్నాడు అంటే, మీకు నేను వివేక చూడామణిలోంచి ఇందాక ఒక మాట చెప్పాను. హే గురోహో అని గురువు దగ్గరికి వెళ్ళి గురువు పాదముల మీద పడడానికి నిత్యానిత్య వస్తు వివేకము కలగడము వలన కలిగినటువంటి వైరాగ్యముతో ఉన్న శిష్యుడై ఉండాలి తప్ప, అసలు తన గురించి తనకే అయోమయంలో ఉన్న శిష్యుడు గురువు దగ్గర ఏమీ తెలుసుకోలేడు. గురువు దగ్గరికి వెళ్ళిన శిష్యుడు స్పష్టతతో ఉన్నవాడై ఉండాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినటువంటి పేషెంట్ తన రోగం చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాడు అనుకోండి, అయ్యా నేను ఏమి ఇలా వచ్చారు మీరు అని అడిగాడు అనుకోండి, స్టూల్ మీద కూర్చోబెట్టుకుని డాక్టర్ గారు అడిగితే తనకు ఒక జబ్బు ఉంది, అది డాక్టర్ గారికి చెప్పాలి. చెప్తే డాక్టర్ గారు మందు రాస్తారు. కానీ డాక్టర్ గారికి చెప్పడమా అని అక్కడికి వెళ్ళి మొహమాట పడ్డాడు అనుకోండి, మొహమాట పడి చెప్పలేదు తన జబ్బు గురించి సరిగ్గా, ఏదో పైన చెప్పాడు. డాక్టర్ గారు కూడా చూసి ఓ మందులు రాశారు. కానీ ఇంటికి తెచ్చి అంటాడు, నేను సరిగ్గా చెప్పలేదు డాక్టర్ గారికి నా జబ్బు నేను చెప్పనప్పుడు ఆయన నాకు దానికి తగిన ఔషధం ఎలా రాసి ఉంటుంటారు, కాబట్టి నేను ఈ మందు వాడలేను అని అనుమానం అలాగే ఉండిపోతుంది. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళినటువంటి రోగి అది ఎంత అంటురోగం కానివ్వండి, ఆ రోగి ఎటువంటి స్థితిలో ఉన్నాడో తెలుసా అండి, భయంకరమైన రోగంతో ఉన్నాడు. బయట ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, అబ్బో దగ్గరికి రాకంటాడు. డాక్టర్ గారు బోర్డు పెడతాడు, వీళ్ళ కోసమే నేను ఉన్నాను లోపలంటాడు. నేను ఎందుకు చెప్పాలి కొన్ని పేర్లు, అది ఉన్నవాళ్ళు బాధపడచ్చు. అందుకని అంత భయంకరమైనటువంటి చర్మరోగాలు కొన్ని ఉంటాయి. అవి ఉన్న వాళ్ళకి వేళ్ళు అవి కూడా ఊడిపోతాయి. వాళ్ళని మనం చూడగానే అబ్బో అంటాం. అలాంటి వాళ్ళకి ట్రీట్ చేయడానికే నేను ఉన్నాను అంటాడు. మనం ఎందుకు అబ్బా అంటాం చెప్పండి, మనం ఎందుకని అలాగే, మనకు ఒక భయం. ఎందుకంటే అది మనకు అంటుకుంటుందేమో అంటాం, మనం అంటుకుంటుందేమోనండి అని మనం దూరంగా తొలగిపోతాం. డాక్టర్ గారు అంటాడు, రాన దగ్గరికి నేను వైద్యం చేస్తానంటాడు. అంటే మరి డాక్టర్ మనిషి కాడండి, డాక్టర్ మనిషే. ఈయన వెళ్ళి ఏం చేస్తాడు, అబ్బా అలా కూర్చుని చూపించి, అలా కూర్చుని చూపించండి, ఇలా కూర్చో అంటాడు డాక్టర్. అంటే ఇలా కూర్చుంటాడు పక్కన. ఏమైందంటాడు, ఇలా నాకు ఏదో వచ్చిందండి అని చేతులును కాళ్ళు చూపిస్తాడు. అప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారంటే గ్లోవ్స్ వేసుకుని అది మీరు పట్టుకోవాల్సింది. పట్టుకోవడం మానడు డాక్టర్ గారు. ఇప్పుడు రోగికి చేసిన వైద్యం వల్ల రోగికి ఉన్న జబ్బు డాక్టర్ గారికి కూడా వచ్చింది అనుకోండి కొన్నాళ్ళకి, అప్పుడు ఈయన కూడా వెళ్ళాలి ఇంకోటి దగ్గరికి, అప్పుడు అదో ప్రమాదం.
డాక్టర్ ఎప్పుడూ ఎలా ఉండాలంటే తన దగ్గరికి వచ్చేటటువంటి రోగులు నోరు విప్పి చెప్పుకున్నటువంటి జబ్బు ఎంత అంటువ్యాధైనా తాను భయపడకుండా అది విరిగిపోవడానికి మంది ఇవ్వాలి. అది తను ఎంత దగ్గర నుంచి చూసి వైద్యం చేసినా తనకు అంటుకోని రీతిలో వైద్యుడు ఉండాలి కదండి. అలా ఉండకపోతే డాక్టర్ గారికి ప్రమాదమే కదా. గురు శిష్య సంబంధం కూడా అంతే. మీరు అక్కడికి వెళ్ళి చెప్పకుండా మానేశారనుకోండి, డాక్టర్ గారు ఎలా మందిస్తారండి? ఆయన మీ గురించి వినడానికే ఉన్నారు డాక్టర్ గారు. ఆయన ప్రసన్నుడై ఉన్నాడు. శిష్యుడు ముందు అసలు స్పష్టత ఉండాలి. ఆ స్పష్టత పనికి మాలిన స్పష్టత అనుకోండి, దానికి అర్థం లేదు. అసలు తను ఏం పొందాలనుకుంటున్నాడో అన్నది చాలా మందికి తెలియదు. అరణ్య రోదనం అంటే ఎలా ఉంటుందో శ్రవణం కూడా అలాగే ఉంటుంది చాలా మంది విషయంలో. ఎందుకంటే ఆ వినడం వల్ల తాను ఏది వినాలనుకుంటున్నాడు, ఎందుకు వినాలనుకుంటున్నాడు, ఏ ప్రశ్న కోసం ఇది వినాలనుకుంటున్నాడు తను, ఇది అసలు స్పష్టత ఉండదు. నేను ఫలానా ప్రశ్న సంశయం తీర్చుకోవడానికి ఈ విషయాన్ని నేను వింటున్నాను అన్న భావనతో గురువు దగ్గరికి చాలా మంది శిష్యులు వెళ్ళరు. 99 మంది ఎందుకు వెడతారంటే కొడుకు ఉద్యోగం కోసం, కూతురు పెళ్లి కోసం, ఇలాంటి వాటి కోసం వెడతారు. నేను వెళ్ళొద్దని అన్ను, నాకెందుకు మధ్యలో. కాకపోతే గురువు దాని చేత ప్రీతి పొందిపోతూ ఉంటాడని మాత్రం నేను అనను. గురువు వేరొక దాని కోసం ఉన్నాడు. గురువు దేనికోసం ఉన్నాడంటే ఇలా నన్ను ఎవరైనా అడుగుతారా అప్పుడు ఆయన దయాసముద్రుడవుతాడు. మీరు అడగవలసిన ప్రశ్న ఒకటి ఉంది, ఇది కృతకంగా ముక్కుకి తగిలించుకుని మీరు వెళ్ళి గురువు గారిని అడిగారు అనుకోండి, పట్టుకోలేని వెర్రివాడు గురువు కాడు. ఇంకో ప్రశ్న ఆయన వేసి మిమ్మల్ని పట్టేస్తాడు. మీకు వైరాగ్యము రావాలి. వైరాగ్యం ఎందుకు రావాలండి? వివేకము వలన రావాలి. వివేకము వలన వైరాగ్యం రావాలి. వివేకం ఎందుకు రావాలి? వివేకం అంటే ఏంటి అసలు? వివేకం అంటే మనం పిల్లల్ని ఒక మాట అంటుంటాం, ఎర్ర నీకు ఆ మాత్రం వివేకం లేదురా అంటాం. వివేకము అనగా మనుష్య స్థాయిలో మనుష్య శరీరముతో ఉన్న వాడికి వివేకం ఏమిటో తెలుసా అండి? నేను మీకు ఇందాక చెప్పాను, మనిషి మాత్రమే మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షానికి వెళ్ళిపోగలడు. కాబట్టి ఇప్పుడు అలా వెళ్ళిపోవడానికి నేను చేస్తున్నది నేను సరైన మార్గమని అనుకోవడం లేదు. నేను ఏది చేస్తున్నానో దీని వలన నేను మరణం అనుకుంటున్నది తప్పుతోందా? మీరు రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నారండి, మీరు రోజు మార్నింగ్ వాక్ చేస్తున్నారండి, మీరు రోజు యోగా చేస్తున్నారండి, మీరు రోజు ప్రాణాయామం చేస్తున్నారండి, మీరు చచ్చిపోరని నాకు చెప్పండి. నాకు చావు రాదు అని మీరు చెప్పండి, నేను చూస్తాను. అవుట్రాజియస్, ది క్వశ్చన్ ఈజ్ అవుట్రాజియస్. చాలా సాహసంతో కూడిన ప్రశ్న. మీరు గురువుని వెళ్ళి అడగండి మాట, అయ్యా నేను ఇంత యోగా చేస్తాను, అయ్యా నేను ఇంత మార్నింగ్ వాక్ చేస్తాను, నేను ఇంత వెయిట్ లిఫ్ట్ చేస్తాను, ఇటువంటి డయట్ తీసుకుంటాను, ఇంత ఎక్సర్సైజ్ చేస్తాను, నేను చచ్చిపోకుండా ఉండగలనా? మీకు ఇవి నేర్పిన ఏ గురువైనా మీరు చచ్చిపోకుండా ఉండగలరని చెప్పగలడా? చెప్పలేడు. వివేకం అంటే ఏమిటో తెలుసా అండి? ఇది మీరు కూర్చున్న అంత మదనంలోంచి పుట్టాలి ఈ ప్రశ్న. కాబట్టి నేను గృహస్థాశ్రమంలోకి వచ్చాను, ఒక ఉద్యోగం చేస్తున్నాను, కొంత డబ్బు సంపాదిస్తున్నాను, ఒక ఇల్లు కట్టాను. కాబట్టి నేను ఎటు వెళ్ళిపోతాను? చిట్ట చివరికి శ్మశానానికి వెళ్ళిపోతాను. ఎవరు వెళ్ళిపోయారు? ఎందరో వెళ్ళిపోయారు, నేను వెళ్ళిపోతున్నాను. కాబట్టి మృత్యువు తప్పించుకోవడానికి మార్గం ఏదైనా ఉందా? చచ్చిపోకుండా ఉండడం అన్నది ఉంటుందా శాస్త్రంలో? ఇది చెప్పేవాడు ఎవరైనా ఉన్నాడా? అబ్బాయి నువ్వు చచ్చిపోవడం ఏంట్రా, నువ్వు చచ్చిపోవు, నీకు కష్టం ఏమిటి, నీకు దుఃఖం ఏమిటి? నేను డబ్బు సంపాదించాను. మీరు చూడండి, అందుకే మన భారతీయ ధర్మంలో, ఆర్ష ధర్మంలో ఒక గమ్మత్తు ఉందండి. అన్నీ సంపాదించుకున్నవాడు అన్నీ వదిలేసిన వాడి దగ్గరికి ఎడతాడు మనశ్శాంతి. మీరు చూడండి, వీడికి కారు ఉంది, వీడికి మంచి ఇల్లుంది, వీడికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, వీడికి ఎయిర్ కండిషన్లు ఉన్నాయి, వీడికి సెల్ ఫోన్లు ఉన్నాయి, వీడికి మంచి మంచి సర్జన్స్ ఫ్రెండ్స్, మంచి మంచి ఫిజిషియన్స్ ఫ్రెండ్స్, ఇలా పిలిస్తే పలికే కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు. ఇన్ని ఉన్నవాడు అంటాడు నాకు మనశ్శాంతి లేదండి అని ఎవరిని అడగడానికి ఎడతాడో తెలుసా అండి? మనశ్శాంతి నాకేమీ లేవని అన్నీ వదిలేసో ఆయన కాషాయం కట్టుకుని చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి గురువుగారు నాకు మనశ్శాంతి ఉండట్లేదండి, అది ఎలా దొరుకుతుంది అంటే, అది ఏమీ లేనివాడు ఆయన నీకెలా ఇస్తాడు మనశ్శాంతి? ఇదండి ఆర్షధర్మం అంటే. అంటే మనకి తెలుసు శాంతి అసలు గురువు దగ్గర ఉంది, గురువుకి తెలుసు శాంతి అంటే ఉంటుంది.
మీకు ఎన్ని రకాల అశాంతులు పుడుతున్నాయో అది మరణ సంబంధం కావచ్చు, నేను చచ్చిపోతానేమో అన్న భయం కావచ్చు, దుఃఖం కావచ్చు, నాకో శత్రువు ఉన్నాడని కావచ్చు, నాకన్నా బలవంతుడు ఉన్నాడని కావచ్చు, నాకన్నా బలహీనుడు ఉన్నాడని కావచ్చు, ఎన్ని రకాలైనదైనా అయి ఉండొచ్చు. ప్లూరాలిటీ అది బహువచనంలో ఉంది, ఎన్ని రకాలుగా ఉన్నా. ఇన్నింటి నుంచి మిమ్మల్ని దాటించేవాడు ఎవరైనా ఉన్నాడా? ఎవడైనా ధైర్యంగా నేను చచ్చిపోనని నువ్వు చెప్పగలవా గురోహో అని మీరు వెళ్ళి అడిగితే ఎస్ నీకు చావు లేదు అని చెప్పగలిగిన మొనగాడు ఎవరైనా ఉంటే మా శంకర భగవత్పాదులే, ఆ పరంపరలో వచ్చినటువంటి గురువులే. అలా చెప్పినవాడు దక్షిణామూర్తి. ఈయన మొట్టమొదటి గురువు. ఎక్కడి నుంచి రావాలా గురుత్వం? జ్ఞానము ఆ ఈశ్వరుడి దగ్గర నుంచే కదలాలి. ఇప్పుడు ఆయన ఏమయ్యారు? దక్షిణామూర్తి అయి కూర్చున్నారు. ఇప్పుడు మీరు వివేక చూడామణిలోంచి దక్షిణామూర్తి స్తోత్రంలోకి రండి. మీరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని దక్షిణామూర్తి స్తోత్రం నేను అదొక పాఠం కింద వింటానండి, ఆ శ్లోకాలకి తాత్పర్యం నేర్చుకుంటానండి, దాని వ్యాఖ్యానం నేర్చుకుంటానండి. నేను మీకు ఒకటి చెప్తున్నాను, మీరు జ్ఞాపకం పెట్టుకుందామన్న స్థాయిలో ఉంటారంతే. ఈ విషయాలు చెప్పేటప్పుడు మొహమాటంగా చెప్పడం కుదరదు. మీరు జ్ఞాపకం పెట్టుకున్నది మీ స్థితి కాదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఒకప్పుడు బ్రహ్మచారిని. అప్పుడు నన్ను ఎవరైనా కోటేశ్వరారు మీకు పెళ్ళయిందా అని అడిగారు అనుకోండి, నాకు ఇంకా పెళ్ళవలేదండి అనేవాడిని. నాకు నా పెళ్ళైన సంవత్సరం సరిగ్గా జ్ఞాపకం ఉండదు, ఇప్పుడు మర్చిపోతున్నాను. 86 అనుకుంటాను. 86 కరెక్టే కదా? 85, అదిగో తప్పు చెప్పాను. 1985 మే 11 నాకు పెళ్ళయింది. పెళ్ళైతే నేను ఆ తర్వాత ఓ నెల పోయిన తర్వాత ఎవరో నాకు కనబడి కోటేశ్వరారు మీకు పెళ్ళయిందా అని అడిగారు అనుకోండి. పెళ్ళైపోగానే శరీరంలో పెళ్ళైపోయినట్టు ఏం తెలియదు కదండి. పోనీ ఆడదానికి అయితే మంగళసూత్రం ఉంటుంది, మొగాడికి ఏముంటుంది. కాబట్టి ఎవరో పిల్లనిద్దాం అనుకుని మళ్ళీ తెలియక ఏమంటే మీకు పెళ్ళయిందా అని అడిగారు అనుకోండి, ఇంకా అవ్వలేదండి అని. ఆ తర్వాత వాళ్ళు మీ నాన్నగారితో మాట్లాడతామండి, అయితే మీకు పిల్లనిద్దాం అనుకుంటున్నాను మా ఇంటికి వచ్చాక, అదేంటో పెళ్ళి అవ్వలేదని చెప్పాడంటే నాన్నగారు మర్చిపోయానండి అన్నట్టు, మొన్ననే కదా నాకు పెళ్ళయిందని అంటాడండి. అలా అన్నాను అనుకోండి, నేను అవతలవాడు ఊరుకుంటాడా? నీకు బుద్ధి ఉందా, నువ్వు అన్నం తిన్నా గడ్డి తిన్నా, నువ్వు మర్చిపోవడం పెళ్ళయిందని అని అడుగుతాడు. పెళ్ళయిందని మీరు మర్చిపోతారా? మీరు మర్చిపోరు. పెళ్ళయిన ఉత్తర క్షణం నేను గృహస్థును, నేను బ్రహ్మచారిని కాను. ఇప్పుడు ఈ అనుభూతి ఇది సత్యము, మీకు ఎరుకయందున్నది. ఇప్పుడు ఇది మీరు గుర్తు తెచ్చుకుని అయ్యో నాకు పెళ్ళయిందని గుర్తు తెచ్చుకోవడం గుర్తుండట్లేదండి. మ్యారేజ్ డేట్ గుర్తు లేకపోతే క్షమించవచ్చు, అసలు పెళ్ళయిందో లేదో గుర్తు లేదంటే ఎలా కుదురుతుందండి? అలా ఏం ఉండదు ప్రపంచంలో. నాకు పెళ్ళయిందని గుర్తుంటుంది అంతే. నాకు పెళ్ళయింది, నేను గృహస్థుని ఎప్పుడూ జ్ఞాపకానికి ఉంటుంది. అంతేగాని అప్లికేషన్ నింపేటప్పుడు సర్నేమ్ ముందా సర్నేమ్ వెనకాల అని పక్కవాడిని అడిగితే పర్వాలేదు. మ్యారిటల్ స్టేటస్ దగ్గర మ్యారీడా అన్మ్యారీడా అంటే నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఏమైనా నాకు పెళ్ళయిందా అవలేదా అని అడిగారు అనుకోండి, నీ బుద్ధిహీనుడా అని అడుగుతాడు. కాబట్టి నాకు పెళ్ళయినది, ఇంకా నా జీవితాంతం నాకు అది గుర్తుంటుంది, నాకు పెళ్ళైపోయింది, నేను గృహస్థుని. దక్షిణామూర్తి స్తోత్రం తాత్పర్యం వరకే అర్థమైంది అనుకోండి, దానివల్ల మీరు పొందేది నేనంట ఏదో కొంత ప్రయోజనం మీరు పొందారేమో అని నేను అంటాను. నేను పొందలేదని నేను అన్నాను. కానీ మీరు దక్షిణామూర్తి స్తోత్రం విందామంటే ఎలా వినాలో తెలుసా అండి? అందుకే ఆ వైరాగ్యంతో వెళ్ళి గురువుని అడిగిన వాడికి గురువు చెప్తాడు. అప్పుడు చెప్తారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని. అది విన్న ఉత్తర క్షణం సంశయాలన్నీ నశించిపోతాయి. నశించిపోయి ఇప్పుడు లేచి అంటాడు నాకు చావెక్కడుందండి అంటాడు. డాక్టర్ అన్నాడు ఈయన వారం రోజుల కన్నా బతకడండి అన్నాడు. వీడన్నాడు బుట్టిదండి, ఆయనకి తెలియదు పాపం చచ్చిపోతానంటున్నాడు, నాకు చావు లేదు, నాకు చావు ఇవ్వగలిగిన వాడు లేడండి ప్రపంచంలో, నేను ఇప్పుడు ఉండేవాడిని, అది నా లక్షణం అండి, నా స్థితి, దాన్ని ఎవడు తీయలేడు, నేను చిరంజీవిని, నేను ఎప్పుడు ఉండేవాడిని, ఇది భ్రమచేత నేను చచ్చిపోతానంటున్నారు, నాకు చావు లేదు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ మాట ఎవరైనా చెప్పగలరా? అలా తన శిష్యుణ్ణి చేయగలరా? చెయ్యగలిగారు దక్షిణామూర్తి స్తోత్రంతో శంకర భగవత్పాదులు. కొన్ని లక్షల మంది నా స్థాయికి తీసుకెళ్లిపోయారు ఆయన. అదే దక్షిణామూర్తి అంటే. దక్షిణామూర్తి అంటే ఏమిటో తెలుసా అండి? దానికి 2 రకాలైన వ్యుత్పత్తులు చెప్పారు పెద్దలు. దక్షిణస్య సౌ, ఆయన ఒకటి సమర్థత కలిగిన వాడు. దేనికి సమర్థత అంటే మీరు సగుణముగా ఆరాధన చేస్తే, అంటే ఆయన్ని ఒక రూపంగా చూసి మాట్లాడుతున్నప్పుడు
ఆయన సృష్టి స్థితి లయ చేయగలడు, మీకు జ్ఞానమును ఇయ్యగలడు, మీరు కోరుకుంటే మంగళాన్ని ఇవ్వగలడు. మంగళాన్ని ఎలా ఇవ్వగలడండి? అది జ్ఞానానికి సంబంధించిందని మీరు అంటున్నారు కదా. మరి మంగళం అంటే ఒక ఏదో సుఖం కదా, ఏదో అమ్మాయి పెళ్ళవడం కదా. అమ్మాయి పెళ్ళవడం అంటే భౌతికమైన కోరిక కదా. భౌతికమైన కోరిక తీర్చడానికి దక్షిణామూర్తి స్తోత్రానికి సంబంధం ఎలా ఉందండి అని మీరు నన్ను అడగచ్చు. దక్షిణామూర్తి స్తోత్రంలో ఎవరిని మీరు ప్రార్థన చేస్తున్నారు? పరమశివుణ్ణి గురువుగా ప్రార్థన చేస్తున్నారు. దక్షిణామూర్తి స్తోత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? తెలిసి కాని తెలియక కాని మీరు దక్షిణామూర్తి స్తోత్రం చదివితే గురుగ్రహం ఉద్దీపనం చెందుతుంది, గురుగ్రహం సంతోషాన్ని పొందుతుంది. గురుగ్రహం సంతోషిస్తే మిగిలినటువంటి గ్రహాలు ఇచ్చేటటువంటి దుష్ఫలితాల్ని తగ్గించేస్తుంది. కాబట్టి అప్పుడు మీకు సుఖం కలిగిందా లేదా? భౌతికమైన సుఖం కూడా కలుగుతుంది. ఇప్పుడు దక్షిణామూర్తి అంటే సమర్థత కలిగిన అమూర్తి, రూపము లేనివాడు. అసలు ఆయనకి రూపం లేదు. ఆయన ఎలా ఉంటాడు అంటే అంతటా పరివ్యాప్తమైనటువంటి ఏకమేవా అద్వితీయం బ్రహ్మ సదేవ సౌమ్య ఇదమత్క్రమాసీత్, ఉన్న ఒకే పదార్థం ఉన్నదని ఏది చెప్పబడినదో అది తానై ఉన్నాడు, ఇంకొక పదార్థం లేదు. అదే దక్షిణామూర్తి అంటే. రెండు అలా కాదు, అమూర్తిగా కాదు. ఇప్పుడు దక్షిణామూర్తి ఇంకొకలా చూస్తున్నాం మేము. అదెలా అంటే దక్షిణాభిముఖుడైన మూర్తి, అంటే దక్షిణ దిక్కుకి తిరిగి కూర్చునున్నాడు. ఇక్కడ దేవాలయం మీద దక్షిణ దిక్కుకు తిరిగే చూస్తున్నాడు స్వామి. గురువు దక్షిణ దిక్కుకు చూశాడు అనుకోండి, అప్పుడు మీరేం చెయ్యాలి? మీరు ఉత్తర దిక్కుకు తిరిగి చూడాలి కదండి. గురువుకి అభిముఖంగా కూర్చుని కదా మనం వింటాం. కాబట్టి అభిముఖంగా కూర్చుని వినేటప్పుడు గురువు గారు దక్షిణం వంక చూస్తుంటే మనం అభిముఖంగా కూర్చుని గురువు గారికి ఉత్తరంగా నమస్కారం చేస్తూ వింటాం. దక్షిణానికి తిరిగి గురువు చెప్తున్నది ఉత్తరానికి తిరిగి శిష్యుడు వింటే ఏమవుతుంది అంటే, మన జన్మ పరంపర అంటే, నేను ఇప్పుడున్న జన్మ గురించి మాట్లాడటం లేదు, మన జీవయాత్రలో వెనక్కి ఒక్కసారి అలా తీసుకొచ్చి ప్రొజెక్టర్ మీద చూపించారనుకోండి, చూపిస్తే ఈ జీవుడు అజ్ఞానం చేత ఇప్పటికి ఎన్ని కోట్ల శరీరాలు వదిలిపెట్టేశాడు. ఓసారి కుక్క వదిలిపెట్టాడు, ఓసారి పిల్లి వదిలిపెట్టాడు, ఓసారి ఏదో నక్క వదిలిపెట్టేశాడు, ఓసారి సింహం వదిలేశాడు, ఓసారి పాము వదిలేశాడు, మళ్ళీ కొత్త ఉపాధిలోకి వెళ్ళిపోయాడు. అందుకే రవీంద్రనాథ ఠాగూర్ గారు గీతాంజలిలో ఒక అద్భుతమైన మాట అంటాడు. తల్లి పసిబిడ్డడికి స్తన్యం ఇచ్చేటప్పుడు ఒడిలో ఇటు తొడ మీద కూర్చోపెట్టుకుని తల కింద ఎడంచెయ్యేసి స్తన్యానికి గట్టిగా హత్తుకుని స్తన్యం ఇస్తుంది. ఈ స్తన్యంలో పాలైపోయేవాడికి కడుపు నిండకపోతే వాడు ఏడుస్తాడు. ఏడిస్తే ఆ పిల్లవాడిని తల్లి ఏం చేస్తుందంటే మళ్ళీ కుడి చెయ్యి తల కిందేసి ఇటు తిప్పి ఇటు స్తన్యాన్ని ఇస్తుంది. తల్లి యొక్క ఒక స్తన్యము నుండి బిడ్డడు వేరొక స్తన్యానికి మార్చబడడం ఎలా ఉంటుందో మనిషి శరీరాన్ని మారడం అలాగే ఉంటుందన్నారు రవీంద్రనాథ్ ఠాగూర్. ఒక శరీరాన్ని వదులుతాడు, ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతాడు. ఇది సుఖదుఖాలు ఉంటాయా అంటే అన్ని శరీరాల్లో ఉంటాయి సుఖదుఖాలు. కానీ జీవితంలో అలా ఎప్పుడైనా కూర్చుంటే దక్షిణామూర్తి స్తోత్రం కోసం మీరు జ్ఞాపకం పెట్టుకోండి, కొన్ని కోట్ల 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 జన్మలైపోయిన తర్వాత కూర్చుంటాడు. అందుకే దక్షిణామూర్తి స్తోత్రం అంటేనే అంత స్థాయిదండి. ఉత్తరాభిముఖంగా చూసి నమస్కరిస్తున్నాడు. ఉత్తరాన ఏముంది? కైలాసం ఉంది. కైలాసం మీద ఎవరున్నాడు? పరమశివుడు ఉన్నాడు. పరమశివుడు ఎవడు? మృత్యుంజయుడు. ఆయన మృత్యువుని గెలిచినటువంటి వాడు ఆయన. అందుకే అసలు ఆ మృత్యుంజయ అన్న శబ్దం అంత గొప్పది. ఆ మృత్యుంజయుడై పరమాత్మ అక్కడ కూర్చునున్నారు. లేదా సగుణముగా అక్కడ ఒక స్వరూపం ఉన్నది, ఆ మృత్యుంజయ స్వరూపం. అంతటా వ్యాప్తమైన మంగళ స్వరూపం ఏది అక్కడ ఉన్నది. ఇప్పుడు ఆ మృత్యుంజయ స్వరూపం వైపు మీరు నమస్కారం చేస్తున్నారు అంటే మీకు తెలియకుండానే మీకు అన్ని దుఃఖములకు ఆలవాలమైనటువంటి అభద్రతతో భయంతో ఏది పేరు చెప్తే మనం బెంగపడిపోతామో అటువంటి మృత్యువు నుంచి విడిపించగలిగిన మృత్యుంజయుడికి నమస్కారం జరుగుతోంది. మనం ఎన్ని కోట్ల జన్మలో దక్షిణాభిముఖంగా వెళ్ళిపోయాం. దక్షిణాభిముఖం అంటే ఏమిటో తెలుసా అండి? ఉత్తరాన ప్రారంభం జీవయాత్ర ఈశ్వరుడితో మొదలై ప్రారంభమై దక్షిణ దిక్కుకి వెళ్ళి, అందుకే ఊరికి దక్షిణాన శ్మశానం. లంక రామాయణంలో దక్షిణ దిక్కున ఉంటుంది. దక్షిణ దిక్కున ఉన్నది అంటే మళ్ళీ శరీరాన్ని వదిలిపెడతాడు, మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందుతాడు. ఏ శరీరంలో ఉన్నా సుఖదుఖాలు ఉంటాయి. అలా శరీరాలు మారిపోతూ ఉంటాడు. అంతే జీవుడు ఎప్పటికీ జ్ఞానాన్ని పొందలేడు. ఇలాంటి వాడు ఈ దక్షిణ దిక్కుకు వెళ్ళిపోయేటటువంటి స్థితి జీవితంలో మొట్టమొదటిసారి ఉత్తర దిక్కుకి తిరిగింది. ఉత్తర దిక్కుకి ఎక్కడ తిరిగిందో దానికి కాశీ అని పేరు.
అందుకే గంగ దక్షిణానికి ప్రవహించి వస్తూ వస్తూ హిమాలయ పర్వతాల మించి దిగి వారణాసి వచ్చి వారణాసి దగ్గర ఉత్తరానికి తిరుగుతుంది. కాశీ పట్టణంలో అడుగు పెట్టడం చాలా గొప్పది అని ఎందుకంటారంటే కాశీ ఎప్పటికీ కాశీయే. ఎందుకో తెలుసా అండి? ఎన్ని జన్మలయ్యాయో కాశీకి వెళ్ళి నిలబడినంత మాత్రాన నీ జీవయాత్ర తిరగడం నువ్వు నేర్చుకోవాలి. కాశీ గంగలో స్నానం చేసినప్పుడు అసలు ఈ మృత్యువేమి నువ్వు అడగాలి. అందుకే కాశీ వెడితే కాశీ వెళ్ళి లగ్జరీస్ అనుభవిస్తాం, కాశీ వెళ్ళి మంచి అన్నపానాదులు తింటాం, కాశీ వెళ్ళి ఏదో భోగాలు అనుభవిస్తామంటే కుదరదు. పరమశివానుగ్రహం ఉండదు దానికి. వ్యాసుడంతటి వాడిని శపించాడు, పోతలకన్నాడు పరమశివుడు. కాశీ వెళ్ళిన వాడు అడగవలసింది ఏమిటో తెలుసా అండి? జ్ఞానం ఒక్కటే అడగాలి. అందుకే శంకరాచార్యులు వారు అన్నపూర్ణమ్మ దగ్గరికి వెడితే ఏమడిగారు? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ, మాతా చ పార్వతీ దేవీ, పితా దేవో మహేశ్వర, బాంధవ శివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయం అని అడిగారు. కాబట్టి జీవయాత్ర మారుతుంది. ఉత్తర దిక్కుకి తిరిగి చూస్తాడు, దక్షిణ దిక్కుకి గురువు చూస్తూ ఉంటాడు. అలా కూర్చున్నటువంటి దక్షిణామూర్తి మౌనవ్యాఖ్య. ఆయన దగ్గరికి వచ్చి ఎవరు కూర్చున్నారు? అల్లా తప్ప వాళ్ళు కూర్చోలేదు, ఆయన చుట్టూ కూర్చున్న వాళ్ళు. దక్షిణామూర్తి స్తోత్రం వినడానికి ఉన్నటువంటి శ్రోతని మీరు చూడాలి. ఒక్కొక్క స్తోత్రం యొక్క వైభవాన్ని దేని బట్టి నిర్ణయం జరుగుతుందో తెలుసా అండి? విన్నవాడెవరు అన్న దాన్ని బట్టి నిర్ణయం చేస్తారు, చెప్పిన వాడెవరు అన్న దాన్ని బట్టి నిర్ణయం చేస్తారు. మీరు లలితా సహస్రనామ స్తోత్రం చూసుకోండి. లలితా సహస్రనామ స్తోత్రానికి శ్రోత ఎవరండి? ఎవరు విన్నారు లలితా సహస్రనామ స్తోత్రాన్ని? ఎవరు చెప్పారు లలితా సహస్రాన్ని? హయగ్రీవుడు చెప్పాడు. ఎవరు విన్నారు? అగస్త్యుడు విన్నాడు. అగస్త్య మహర్షి వింటుంటే లలితా సహస్రనామ స్తోత్రం చెప్తున్న హయగ్రీవుడు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? లోపాముద్రార్చిత అని చెప్పాడు. ఈ లలితమ్మ లోపాముద్ర చేత అర్చింపబడుతున్నది అని చెప్పాడు. ఎవరా లోపాముద్ర? అగస్త్యుడి భార్య. ఇప్పుడు అగస్త్యుడు ఎంత తెల్లబోవాలి, తను ఇంకా వింటున్నాడు. ఆవిడ అప్పుడే సేవించేసేసి ఆ నామాన్ని తెచ్చేసుకుంది లలితా సహస్రనామం. అంటే ఈ దేశంలో స్త్రీలు ఉపాసనలో ఒక్కొక్కసారి ఎంత అంటే ఎవరండి? రామచంద్రమూర్తికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేశాడు. రామావతార ప్రయోజనం ఎక్కడుంటే సిద్ధిస్తుందో నిర్ణయం చేసినవాడు, సముద్రాన్ని ఔపోసన పట్టినవాడు. అటువంటి అగస్త్యుడేమిటి లలితా సహస్రనామం దగ్గరికి వచ్చేటప్పటికి నాకు చెప్పవా నాకు చెప్పవా నాకు చెప్పవా అని అడిగితే హే కుంభ సంభవ అని పిలిచాడు. లలితా సహస్రం చెప్పేటప్పుడు హే అగస్త్య అని పిలవలేదు. మీరు కావాలంటే బ్రహ్మాండ పురాణం చూసుకోండి, అందులో హే కుంభ సంభవ అని పిలిచాడు. పిలిచి లలితా సహస్రాన్ని ఉపదేశం చేశారు. అగస్త్యుడంతటి వాడు శ్రోతగా కూర్చున్నాడంటే ఆ స్తోత్రం ఎంత గొప్పదై ఉండాలండి. దక్షిణామూర్తి స్తోత్రం వినడానికి శ్రోతలుగా కూర్చున్న వాళ్ళు ఎవరు కూర్చున్నారో తెలుసా అండి? నలుగురు కూర్చున్నారు. సనత్కుమారుడు, అలాగే సనాతనుడు, తర్వాత సనత్కుమారుడు మొదలైన వారు నలుగురు చెప్తాం కదా, బ్రహ్మజ్ఞానులైనటువంటి వారు, ఆ బ్రహ్మమానస పుత్రులైనటువంటి వాళ్ళు నలుగురు కూడా ఆయనకి చుట్టూ కూర్చున్నారు. కూర్చునుంటే వారు ఎందుకు కూర్చున్నారు? ఏదో వాళ్ళు అక్కడ కూర్చునుంటే దక్షిణామూర్తి వచ్చి అక్కడ కూర్చుని వాళ్ళకి ఒరే మీ అందరూ కూర్చున్నారు కదా సరదాగా మీకు ఏదైనా చెప్తాను కూర్చోండి అని ఆయన ఏం చెప్పలేదు. వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసా అండి? శివరహస్య ఖండము అని ఒకటి ఉంది. దీన్ని రమణ మహర్షి ఆ మహానుభావుడు ఒకనొకనాడు చెప్తే నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు రమణాశ్రమ లేఖల్లో సూర్యనాగమ్మ గారు రాసినట్టు నాకు జ్ఞాపకం. నేను అది కరెక్ట్గానే చెప్తున్నాను అని నేను అనుకుంటున్నాను. దాని యొక్క లభ్యత గురించి సనక సనందనాదులు ఒకసారి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి బ్రహ్మజ్ఞానం తెలుసుకుందామని అడిగితే సరస్వతీదేవి వీణ వాయిస్తోంది, బ్రహ్మగారు వింటున్నారు. ఆడది వీణ వాయిస్తుంటే వింటున్నవాడు ఈయనేం చెప్తాడు రాని వాళ్ళు వెళ్ళిపోయారు. శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెడితే లక్ష్మీదేవి కాళ్ళు ఒత్తుతోంది, ఆవిడ దూరంగా కూర్చుని వీణన్నా వాయిస్తోంది, ఈవిడ కాళ్ళే ఒత్తుతోంది. ఈయన దగ్గర ఏం నేర్చుకుంటామని వెళ్ళిపోయారు. శంకరుడు ఏకంగా శరీరార్థాంగ భాగం ఇచ్చేశాడు. అబ్బో 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 అసలు లోపలికే వద్దని బయటకు వచ్చేసాడు. శంకరుడు అనుకున్నాడు ఆడది పక్కనున్నంత మాత్రం చేత బ్రహ్మజ్ఞానం చెప్పలేరనుకుంటున్నారు. శివశక్తుల యొక్క సమ్మేళనాన్ని అర్థం చేసుకోలేకపోయారు, ప్రకృతి పురుష తత్వాన్ని. పాపం ఈ పిల్లలకి చెప్పాలి కదా. వీళ్ళ ఆర్తి ఏమిటి? వీళ్ళు ఇప్పుడు వివేక వైరాగ్యములతో ఉన్నారు.
ఈ సనత్కుమారుడు మొదలైనటువంటి వాళ్ళు, వీళ్ళకి మృత్యువు లేకుండా సత్యాన్ని తెలుసుకోవాలని కోరికుంది. కాబట్టి నేను వీళ్ళకి చెప్పాలని వెళ్ళి కూర్చున్నాడు ఆయన. వీళ్ళు చూశారు. వీరాసనే సుస్థితం, ఆయన వీరాసనం వేసి కూర్చునున్నాడు. ఇలా చిన్ముద్ర పట్టాడు. దీన్ని చిన్ముద్ర అంటారు. అంటే ఈ చూపుడు వేలుని తీసుకొచ్చి బొటన వేలు కలిపి 3 వేళ్లు పైకెత్తుతారు. దీన్ని జ్ఞానముద్ర అంటారు. ఇలా చిన్ముద్ర పట్టాడు. ఆ కూర్చున్న ఆయన ఎలా ఉన్నాడు? మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. ఆయన యువకుడు. యువకుడు అంటే మీరు ఒక విషయాన్ని ఆలోచించండి. నేను కూడా యువకుడినే ఒకప్పుడు. ఇప్పుడు నేనే యువకుడిని కాను. ఎలా పోయింది నాకున్నటువంటి యవ్వనం? అంటే కాలం తినేసింది నా యవ్వనాన్ని. ఇప్పుడు నేను వృద్ధాప్యంలోకి అడుగు పెట్టేస్తున్నాను. ఇంకో 3 ఏళ్ళు పోతే నాకు 50 ఏళ్ళు వచ్చేస్తాయి. వృద్ధాప్యంలోకి వెళ్ళిపోవట్లేదేంటి? కాబట్టి ఆ వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నాను. కాబట్టి కాలము చేత నా యొక్క వికారములు రోజు రోజుకి కొత్త వస్తున్నాయి. నేను తినబడుతున్నాను. కానీ కాలము చేత గ్రసింపబడని రూపం ఏదుందో అది సత్య వస్తువు. కాబట్టి అది యవ్వనంలో ఉంది, నిత్య యవ్వనంలో ఉంది. ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన శరీరంలో అర్ధభాగం ఎప్పుడూ విడిచిపెట్టి ఉండదు శక్తి. కాబట్టి పార్వతీదేవి ఉంది, ఆవిడే మాయాస్వరూపిణి. కాబట్టి దక్షిణామూర్తి ఒక చెవికి ఆభరణం ఉంటుంది, కుండలం, ఒక చెవికి పాము ఉంటుంది, పైన పెద్ద వటవృక్షం ఉంటుంది, కాలి కింద అపస్మారుడనే రాక్షసుణ్ణి తొక్కి పెట్టుంచుతాడు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆయన్ని చంపేయడు. ఎంత అందంగా ఉంటుందంటే ఆ అపస్మారుడు ఇలా కాలు పెట్టి తొక్కుంచితే వాడు చాలా సంతోషంగా తలెత్తి పైకి చూస్తుంటాడు దక్షిణామూర్తి వంక. ఆయన కుడికాలు మాత్రం అలా నొక్కి పెట్టి ఉంచుతాడు వాడి మీద. అపస్మారుడు అంటే ఎవరో కాదండి, ఈ శరీరములో ఉండి ఈ శరీరములోనే ఉన్నటువంటి ఈ శరీరము చేత తెలుసుకోవలసిన సత్య వస్తువుని తెలుసుకోలేని అజ్ఞాన స్థితికి అపస్మారుడని పేరు.